మీకు ఏదైతే సమస్య వచ్చిందో దాని గురించి మీ ఫ్రెండ్స్ లో ఎవరైతే మీతో కఠినంగా మాట్లాడుతూ ఉంటారో వారితో ఆ సమస్య గురించి చర్చించండి. ఎందుకంటే ఎవరైతే కటుగా మాట్లాడతారో వాళ్ళే మీ నిజమైన స్నేహితులు కాబట్టి, వాళ్ళకు మాత్రమే జీవితం గురించి తెలుసు కాబట్టి. మీకు దగ్గరలో ఉన్న ఏదైనా ఒక పెద్ద ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళండి. ఒక రోజంతా అక్కడే గడిపే ప్రయత్నం చేయండి. అక్కడ అన్ని వాళ్ళు తిరిగి ప్రతి ఒక్క రోగిని పలకరించండి. వాళ్ళ కథలు తెలుసుకోండి, వాళ్ళ కష్టాలు తెలుసుకోండి. అప్పుడు మీకు అర్థమవుతుంది వాళ్ళకున్న కష్టాల ముందు మీ కష్టం ఎంత చిన్నదో అనేది. ఒక వారం రోజుల పాటు ఏదైనా ఒక లాంగ్ ట్రిప్కి వెళ్ళండి. అక్కడ బతికే వారి జీవితాల్ని టచ్ చేయండి. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయండి. ఆ కథలే చెప్తాయి మీ కుటుంబం మీరు చనిపోతే ఎంత బాధపడుతుందో, మీరు పోయాక వాళ్ళ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉంటుందో. ఇన్ని చేసిన తర్వాత కూడా ఇంకా మీకు ఆత్మహత్య చేసుకోవాలనే అభిప్రాయం కనుక ఉంటే, ఇక కేవలం ఒకే ఒక సంవత్సరం పాటు అన్నిటిని వదిలేసి మీ మనసు కఠినం చేసుకొని ఏదో ఒక పనిలో నిమగ్నం అవ్వండి. ఎందుకంటే కాలమే అన్ని గాయాలకు మందు కాబట్టి.